గంజాయిని అక్రమంగా తరలిస్తూ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు పట్టణానికి చెందిన మోహన్, జోసఫ్, మస్తాన్, ఆంతోనీలు బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద 4 గంజాయి ప్యాకెట్లతో సహా పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారని గంగవరం సీఐ ప్రసాద్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే నిందితులకు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మొత్తం 11.5 కేజీల గంజాయిని సీజ్ చేశామని, దాని విలువ సుమారు ₹1,00,000 వరకు ఉంటుందన్నారు. గంజాయి గురించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ కోరారు. ఈ దినం వేకువజామున ఉదయం 6 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం రావడంతో చెన్నై, బెంగళూరు, చెన్నూరు ఫ్లైఓవర్ వద్దకు వెళ్లడం జరిగింది. డీటీ అయిన సహనా మేడం గారు పంచాయతీల సమక్షంలో వచ్చిన తర్వాత ఒక 4 వ్యక్తులు సుమారుగా 5 ప్యాకెట్ల గంజాయి కలిగి ఉండటం జరిగింది. 5 ప్యాకెట్లు కూడా 11.5 కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం, వాటిని మేము డీటీ గారి సమక్షంలో సీజ్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీనిలో మిగతా ఎవరైతే ఉన్నారో వారిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళని కూడా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ 4గురిని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు ఎం మోహన, ఇతను కొత్తపేట పలమనేరు, అదేవిధంగా ఏ జోసఫ్, ఎస్ మస్తాన్, ఎన్ ఆంటోనీ, వీళ్ళ 4గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టుకు పంపించడం జరుగుతోంది. దయచేసి ఈ మధ్య కాలంలో యువత ముఖ్యంగా ఎన్నో అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నప్పటికీ కూడా యువత ఈ గంజాయి మత్తులో తిరుగుతా ఉన్నారని, పలమనేరు పరిసర ప్రాంతాల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో కూడా తాగుతా ఉన్నారని సమాచారం రావడంతో మా సిబ్బంది మరియు ప్రజల సహకారంతో ఈరోజు ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇకపైన ఎవరైనా కూడా ఇలాంటి గంజాయి తాగినా, అమ్మకానికి పాల్పడినా, విత్తనాలు వేసి గంజాయి మొక్కలను తయారు చేసి అమ్మడం చేసినా కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇప్పటికే దాడులు చేశాం. ఇకపైన దాడులు కొనసాగిస్తాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.